కుటుంబంలో ఎవరైనా చనిపోతే తల వెంట్రుకలు ఎందుకు తీస్తారు? హిందూ మతంలో మతపరమైన ఆచారాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మొత్తం 16 కర్మలు నిర్వహిస్తారు. 16వ సంస్కారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత చేసే అంతిమ సంస్కారం. ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని ఆత్మశాంతి తదుపరి ప్రయాణం కోసం అంత్యక్రియల ఆచారాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. అంత్యక్రియలు లేకుండా ఒక వ్యక్తి ఆత్మశాంతిని పొందదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అంత్యక్రియలు పూర్తి ఆచారాలతో నిర్వహిస్తారట. గరుడ పురాణం ప్రకారం హిందూ మతంలో ఒక బిడ్డ జన్మించిన కుటుంబంలో ఆ కుటుంబంలో బిడ్డ పుట్టిన కొన్ని రోజుల పాటు సూతకం పాటిస్తారు. సూతక కాలంలో ఇంట్లో ఎలాంటి మతపరమైన పూజలు జరగవు లేదా ఇంటి ఆలయంలో దీపం వెలిగించరు. అలాగే కుటుంబంలో ఒక సభ్యుడు మరణిస్తే 13 రోజుల తర్వాత లేదా మరణించిన 13వ రోజు వరకు సూతకం పటాకుంటుందట. శాస్త్రాల ప్రకారం ఈ సూతక సమయంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు కొన్ని నియమాలను పాటించాలి. ఇంటిలో పూజలు, మతపరమైన కార్యకలాపాలు, శుభకార్యాలు, కొత్త వస్తువులు కొనడం, కొత్త బట్టలు ధరించడం, వంటగదిలో వంట చేయడం నిషేధిస్తారు. ఈ నియమాలలో ఒకటి షేవింగ్ నియమం. కుటుంబ సభ్యునికి శిరోముండనం చేసే ఆచారం తర్వాత మాత్రమే పాటక కాలం పూర్తిగా ముగిసిందని భావిస్తారు. ఆత్మతో సంబంధాన్ని తెంచుకోవడం. గరుడ పురాణం ప్రకారం మానవ జుట్టు ప్రతికూల శక్తిని అలాగే ఆత్మలను ఆకర్షిస్తుందని నమ్ముతారు. మరణం తర్వాత ఆత్మ అనుబంధం కారణంగా తన కుటుంబానికి తిరిగి రావడానికి ప్రయత్నిస్తుందని చెబుతారు. మరణించిన వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించి 13వ రోజు వరకు ఆత్మ తన కుటుంబ సభ్యులతో సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుందట. ఆత్మ సంపర్కం వారి కుటుంబ సభ్యుల జుట్టు ద్వారా జరుగుతుందని చెబుతారు. ఇది తదుపరి ప్రయాణానికి ఆటంకంగా మారుతుందట. అందుకే ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు షేవింగ్ చేసే సంప్రదాయం ఉంది. అలా చేయడం ద్వారా ఆత్మ దాని తదుపరి ప్రయాణం కోసం కుటుంబ సభ్యులతో అన్ని సంబంధాలను తెంచుకుంటుంది. శాస్త్రీయ కారణాలు. ఎవరైనా చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు షేవింగ్ చేసే సంప్రదాయం వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతని శరీరంలో చాలా బ్యాక్టీరియా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. దాని కారణంగా మరణించిన వ్యక్తి శరీరం మారుతుంది. ఇది చివరి కర్మల సమయంలో కుళ్ళిపోతుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులు ఆ హానికరమైన బ్యాక్టీరియాతో సంబంధం కలిగి ఉంటారు. ఈ బ్యాక్టీరియా మనిషి వెంట్రుకలకు కూడా అంటుకుంటుంది. స్నానం చేసిన తర్వాత కూడా ఈ బ్యాక్టీరియా జుట్టులో అతుక్కుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బ్యాక్టీరియా నుండి రక్షించడానికి జుట్టు తీసేస్తారని చెబుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.